ఇప్పుడు ఈ వీడియోలో చాప్టర్ 3 గురించి డిస్కస్ చేస్తాము. ఈ చాప్టర్ 3 అనేది 3 సెక్షన్స్తో కూడి ఉంటుంది. అది సెక్షన్ 12 to 14. ఇందులో సెక్షన్ 12లోని కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఉంటుంది. సెక్షన్ 13లోని టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్, ఈ రెండు కూడా సెక్షన్ 13లో ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 14లోని రిమూవల్ ఆఫ్ సిఐసి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని ఎలా రిమూవ్ చేయాలన్నది సెక్షన్ 14లో ఉంటుంది. ఈ 3 సెక్షన్స్ 12 to 14 ఎలా అయితే ఉంటాయో, నెక్స్ట్ చాప్టర్ 4లోని సెక్షన్ 15 to 17 సేమ్ అదే విధంగా ఉంటాయి. కాకపోతే అది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించింది ఉంటాయి. సేమ్ ఇది అది ఒకేలా ఉంటాయి. ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెక్షన్ 12 ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుందో, ఇక్కడ 15 అనేది స్టేట్లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అది కాన్స్టిట్యూషన్ ఉంటుంది. 13 అనేది టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ కండిషన్స్ అనేది 16లో ఉంటుంది. రిమూవల్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ 14లో ఉంటుంది. ఇక్కడ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రిమూవల్ ఇందులో ఉంటుంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ చాప్టర్ కూడా ఈజీగానే ఉంటుంది, కానీ రెండు వేరువేరుగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సెక్షన్ 13లోని కాన్స్టిట్యూషన్, ఫస్ట్ ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని ఎలా కాన్స్టిట్యూట్ చేస్తారు, దీని ఏర్పాటు ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనకి దీని కాంపోజిషన్లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒకరు, అలాగే 10 మంది వరకు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉండవచ్చని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దీని అపాయింట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, దీనికి అపాయింట్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. ఈ రాష్ట్రపతి అపాయింట్ చేసిన దాంట్లోని ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసిన క్యాబినెట్ మినిస్టరు, వీళ్ళు ముగ్గురు కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ఇందులో ఈ ముగ్గురు అడ్వైజ్ చేసిన ఫైనలైజ్న ఏదైతే పేరు ఉంటుందో దాని ఆధారంగా రాష్ట్రపతి ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని కానీ లేదా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని నియమిస్తారు. ఇక నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ చూద్దాం. ఈ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్లోని పదవీ కాలం, టెన్యూర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ది అండ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క టెన్యూర్ యాజ్ పర్ యాక్ట్, ఒరిజినల్ యాక్ట్ 2005 ప్రకారం 5 years, లేదా వాళ్ళకి 65 years ఏజ్ వచ్చేటప్పటికి రిటైర్ కావాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే దాని ఆధారంగా వాళ్ళు రిటైర్ కావాల్సి ఉంటుంది. కానీ తర్వాత 2019లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం దీనికి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటే గైడ్లైన్స్ ఇచ్చి దాని ఆధారంగా వాళ్ళు టెన్యూర్ని ఫిక్స్ చేస్తారు. ప్రజెంట్ అయితే 3 years ఉంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కానీ టెన్యూర్ 3 years ఉంది. అలాగే వాళ్ళ ఏజ్ 65 years వచ్చే వరకు వాళ్ళు సర్వీస్లో ఉండవచ్చు. ఇది ప్రజెంట్ ఉన్నది. మనం అక్కడ ఇచ్చిన బిట్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇదే గణిస్తే. నెక్స్ట్, ఒకసారి అపాయింట్ అయిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు మళ్ళీ రీఅపాయింట్ అవ్వడానికి లేదు. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ప్రమోట్ అవుతూ ఉంటారు. వాళ్ళు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ప్రమోట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా వాళ్ళు అపాయింట్ చేయడానికి కూడా లేదు. నెక్స్ట్, వీళ్ళ యొక్క జీతాలు, అలవెన్స్లు ఏ విధంగా ఉంటాయంటే, యాక్చువల్గా యాజ్ పర్ యాక్ట్ ప్రకారం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శాలరీ ఎంతైతే ఉంటుందో అంత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటుందని చెప్పి యాక్ట్లో చెప్పడం జరిగింది. తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ది
అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క శాలరీస్ ఎంతైతే ఉంటాయో అంత వాళ్ళ శాలరీస్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దీన్ని కూడా మార్పులు చేయడం జరిగింది. మార్పులు చేసి వాళ్ళ శాలరీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయితే 2,50,000 ప్రజెంట్, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అయితే 2,25,000. ఇది బేసిక్ పే మాత్రమే. వీటితో పాటు వాళ్ళకి అదర్ డిఎన్ఎస్ అలవెన్సెస్ ఇలాంటివన్నీ కూడా అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పదవీ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ జీతాలని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించబడవని చెప్పి మనకి యాక్ట్లో చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క శాలరీస్కి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 14లో రిమూవల్. ఇది చాలా ఈజీ, ఈ చాప్టర్ గుర్తుంచుకోవడం. సెక్షన్ 12లోని కాన్స్టిట్యూషన్ ఉంటుంది, సెక్షన్ 13లోని టర్మ్స్ ఉంటాయి, కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ అవి ఉంటాయి. సెక్షన్ 14లోని రిమూవల్, వాళ్ళని ఏ విధంగా తొలగించవచ్చు ఏవైనా తప్పులు చేసినట్లయితే అనేది ఇందులో ఉంటుంది. సో ఇక్కడ రిమూవల్ ఏ విధంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా ఈ రిమూవ్ చేసేటప్పుడు ఎవరిని, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ రిమూవ్ చేసే ముందు సుప్రీంకోర్టు విచారణ జరగవలసి ఉంటుంది. ఆ విచారణలో కూడా ఏదైనా మిస్బిహేవియర్ అంటే తప్పుడుగా ప్రవర్తించినట్లు లేదా ఇన్కెపాసిటీ అంటే ఆ పదవి నిర్వహించడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వాళ్ళకి అంత కెపాసిటీ సమర్థత లేదు అని భావించినట్లయితే రాష్ట్రపతి ఆ విచారణ ఆధారంగా తొలగించవచ్చు. ఇంతేకాకుండా వాళ్ళు మోరల్ టప్టిట్యూడ్కి అంటే నైతికంగా వాళ్ళు దిగజారిపోయారు అని భావించినా, ఏవైనా క్రైమ్ చేసినా వారిని విధుల నుండి తొలగించవచ్చు. అలాగే వాళ్ళు సర్వీస్లో ఉంటుండగా ఇతర ప్రైవేటు పరమైన ఆదాయాలు పొందినట్లయితే ఆ విధంగా కూడా వాళ్ళని సర్వీస్ నుండి రిమూవ్ చేయొచ్చు. అలాగే దివాలా, ఇన్సాల్వెన్సీ, ఏవైనా కట్టవలసినవి బ్యాంకు నుండి తీసుకున్న లోన్లు కానీ ఇలాంటి ఏమైనా కట్టకపోతే ఆ ఆధారంగా కూడా వాళ్ళని సర్వీస్ నుండి రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది రిమూవల్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు అండ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు. ఈ రిపోర్టు ఆధారంగా రాష్ట్రపతి వీళ్ళని తొలగించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఈ సెంట్రల్కి సంబంధించిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు వాళ్ళ పరిధి ఎంతవరకు ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కానీ లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి కానీ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైనా సరే అవన్నీ కూడా ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తాయి. ఇది వాళ్ళ యొక్క పరిధి. ఇంకా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తే, కరెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమరియా. ఇతను ఆఫీసు అజ్యూమ్ చేసింది ఎప్పటి నుండి అంటే November 6, 2023 నుండి. ఇతని యొక్క ప్రిడిసెసరు అంటే ఇతనికన్నా ముందుండేవారు ఎవరంటే యశ్వంత్ కుమార్ సిన్హా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క శాలరీ 2,50,000, అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క శాలరీ 2,25,000 ప్రజెంట్. థ్యాంక్ యూ.